కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేశారు. ఒకటి రెండు విషయాలు నేను కూడా స్పష్టం చేయదలుచుకున్నాను. పెద్దలు చెప్పినట్టుగా తాటాకు చెప్పులకు భయపడే వ్యక్తిత్వం గోవర్ధన్ రెడ్డి గారికి కాదు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపికైనప్పటి నుంచి కూడా ఎంతో ఉద్దండలు ఉన్నటువంటి జిల్లాలో కూడా తనకంటూ ఒక ట్రెండ్ సంపాదించుకొని పోరాట పటిమ కలిగినటువంటి బలమైన నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు. ఈరోజు అందరూ కూడా ఉమ్మడి జిల్లాలో సమిష్టి నాయకత్వంతో ఆయనతో కలిసి పనిచేసేదానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ ఉత్సాహాన్ని నింపే శక్తి గోవర్ధన్ రెడ్డి గారికి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నో నిరాధారమైన కేసులు పెడుతున్నారు. ఆధారం లేదు, పస లేదు, ఏ కేసులో కూడా పస లేదు. పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడే ఉన్నారు. 24వ తేదీ కేసు రిజిస్టర్ చేస్తే దాదాపు ఉగాది వరకు ఇక్కడే ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉన్నారు. అందరూ కూడా మాట్లాడుకున్నారు. జిల్లాలో కేసులైనా భయపడకుండా ఈయన ఇంత ధైర్యంగా ఉన్నారే, ఆయన మీద అభిమానం ఉండేవాళ్ళు. ఏదైనా పోలీసులు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ చూస్తుంటే పోలీసులు వాళ్ళకి చాలా సరెండర్ అయిపోయి ఏదైనా చేస్తారేమో అని ఎంతోమంది కూడా మాకు ఫోన్ చేస్తే మాకు కూడా ఎక్కడో కాస్త ఇట్లా చేస్తారు, వాళ్ళ ఉత్సాహం ఎక్కువగా ఉంది కదా అని అంటే ఈ అసలు లెక్క చేయకుండా ధైర్యంగా ఉన్న వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు. ఉగాది రోజున పండగ కోసం ముందుకెళ్ళారు. తర్వాత జరిగిన పరిణామాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తున్నారు. అంతే తప్ప ఈ దిగజారు మాటలు కరెక్ట్ కాదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ పోయింది ఇప్పుడు మాట్లాడే వాళ్ళ శక్తి అంతా? 2 దఫాలు ఆయన ఎమ్మెల్యేగా అఖండ విజయంగా సాధించినప్పుడు అక్కడ ఈ శక్తి పరులంతా ఎక్కడ పోయారు? ఎక్కడ కనబడలేదే. ఇప్పుడైతే ఏదో వచ్చిందిలే అని చెప్పి అన్ని పాములు ఇదైనప్పుడు ఒక పాము కూడా తిరిగి ఇది చెప్పి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు తప్ప ఇది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తున్నాను. స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు, స్పష్టంగా చెప్పింది. అట్రాసిటీ అనేది ఉత్తరాది సైడ్న ధమకాండ జరుగుతుంటే అట్రాసిటీ కేసు తేవడం జరిగింది. అట్లాంటి కేసుని అది ఇంకో రకంగా రాజకీయంగా వాడేస్తున్నారని సుప్రీంకోర్టే అభిప్రాయపడి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు దొరికితే మాత్రమే నీ అట్రాసిటీ కేసుని ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఏమీ లేకుండా కొంతమంది అధికారులు ఉత్సాహం చూపించి నిరాధారమైనటువంటి మన స్టేట్మెంట్లు తీసుకొని ఈరోజు కోర్టును ఆశ్రయించారు. రేపు కోర్టులో వీగిపోతుంది. నేను ఈ సభాముఖంగా ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను. దీనివల్ల చాలా సమాజంలో చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. అధికారంలో వచ్చినప్పుడు ఎవరు కూడా మరి ఇట్లాంటి అట్రాసిటీని ఒక జాతికి అండగా నిలబడి వాళ్ళకి రక్షణకు శ్రీరామ రక్షలాగా నిలబడుతున్నటువంటి కేసుని ఈ రకంగా వాడుకోవడం అనేది దురదృష్టకరం. అందుకే ఈ కేసు వీగిపోయిన తర్వాత ఎవరైతే ఈ కేసు మీద నిరాధారమైన మరి స్టేట్మెంట్ ఇచ్చారో వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక పరిపాటి అయిపోయింది. అధికారం ఉంది, ఏదో కేసు పెట్టేస్తున్నామన్నారు. తప్పు అని తేలిన తర్వాత కోర్టులో వాళ్ళ మీద కూడా తప్పు చేసిన తప్పుదో పట్టించినందుకు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుందని స్పష్టం చేస్తూ మొత్తం జిల్లా మొత్తం ఆయనకి అండగా నిలబడుతున్నాం. ఒక ట్రెండ్ సృష్టించుకున్నటువంటి వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు. కాబట్టి మా కార్యకర్తలందరూ కూడా ఎంతోమంది ఎక్కడ ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉదయగిరి కావచ్చు అన్ని కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా మనకు జరుగుతుందని అంత ఐక్యంగా ఉన్నారు. మీరు గమనించుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓటమి చెందుండొచ్చు. ఓటమి చెందిన తర్వాత గొప్ప నాయకుడిగా ఎదిగిపోయిన వ్యక్తి భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అరాచకాలు సృష్టించి ఏదో భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్ పార్టీని మన వెనకడుగేసే విధంగా చేయాలన్న ఆలోచన ఉంటే విరమించుకోవాల్సిందిగా నేను తెలియజేసుకుంటూ, పెద్దలు చెప్పారు అధికారం ఉంటే ఏ రకమైన వక్రమైన ఆలోచనలు తీసుకోవాలనేది మరి రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. రేపు జరగబోతుంది. సాక్షాత్తు కలెక్టర్, ఒక ఐఏఎస్ చదివినటువంటి కలెక్టరు నోటీసులు ఇచ్చారు మెంబర్లకి. నోటీస్ ఇచ్చి పలానా రోజున అవిశ్వాసం ఉంది అని చెప్పిన తర్వాత బలం లేక పబ్లిక్గా ఎవరు ముందుకు రాక ప్రలోభాలకు లొంగకపోతే
ఈరోజు కొద్దిగా టైం తీసుకునేందుకు మరి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. గమనిస్తాం ఐఏఎస్ ఆఫీసర్ గారు ఏమాత్రం ఒక ఐఏఎస్ సాధించుకొని ప్రమాణం చేసి బంధుత్వానికి కానీ ఇట్లా ఒత్తిడికి కానీ నిలబడతామన్న ఒక ఐఏఎస్ క్యాడర్ ఏమాత్రం నిలబడతాడో చూద్దాం. పాత్రికేయులందరికీ అదే సాక్ష్యంగా భావిస్తూ మరి తప్పకుండా తొందరలోనే న్యాయం పోరాటం చేస్తున్నాం. మంచి జరుగుతుంది. ఆల్రెడీ ఒకరికి బెయిల్ రావడం జరిగింది. కేసులు పసలేదు కాబట్టి మరి బెయిల్ రావడం జరిగింది. ఈయన 4వ ముద్దాయిగా చేర్చారు, పసలేనటువంటి విషయం కాబట్టి అది తొందరలోనే బెయిల్ వస్తుంది. మరి గోవర్ధన్ రెడ్డి గారు మళ్ళా వచ్చి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకుపోతారని మీకు స్పష్టం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.